కాంగ్రెస్ లోక్సభ టికెట్ కుందూరు రఘువీర్ కు కన్ఫర్మ్ అయింది. జానారెడ్డి కొడుకు రఘువీర్ కు ఎంపీ టికెట్ దక్కడంతో ఆయన వర్గంలో హర్షం వ్యక్తమవుతోంది. మరొకవైపు ఈ టికెట్ ను ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి మరొకసారి నిరాశ ఎదురైంది. రమేష్ రెడ్డిని గతంలోనూ పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించి నామినేషన్ విత్డ్రా చేయించారు. ఇప్పుడు నల్గొండ ఎంపీ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి మరొకసారి హైకమాండ్ మొండి చేయి చూపించింది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న పటేల్ రమేష్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణలో పడ్డారు. మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, చెప్పండి, నల్గొండ కాంగ్రెస్ లో లోక్సభ టికెట్ కు సంబంధించి కూడా తాజాగా మనం చూస్తున్నాం. సో డీటెయిల్స్ ఏంటి నరేందర్? రైట్ బిందు, పటేల్ రమేష్ రెడ్డి గత 2014 నుంచి కూడా టికెట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. 2014లో అసెంబ్లీ కోసం ట్రై చేశాడు. అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కడం జరిగింది. మొన్న రీసెంట్ గా కూడా మనం చూసాం, అప్పుడు కూడా దామోదర్ రెడ్డికి మాత్రమే దక్కింది. అంటే ఇక్కడ వరుసగా ఓటమిలు అవుతున్నప్పటికీ కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డికి మాత్రమే సూర్యాపేట టికెట్ దక్కుతుండడం, పటేల్ రమేష్ రెడ్డికి పార్టీ టికెట్ దక్కకపోవడంపై ఇప్పుడు ఆయన తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. మనం లాస్ట్ టైం మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో కూడా డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీలో ఎలక్షన్స్ కోసం పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇద్దామని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, నాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే అనూహ్యంగా మళ్ళీ రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు తీవ్ర నిరాశపడ్డాడు. ఆయన దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లి బుజ్జగించాడు. నీకు భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పినటువంటి నేపథ్యం. ప్రస్తుతం గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయనే ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకే ఇప్పటివరకు అయితే గడిచిన 3 నెలలుగా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గంట క్రితం ఏఐసిసి నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం కేవలం సీనియర్ వాళ్ళకు మాత్రమే, కాంగ్రెస్ లో నమ్ముకున్న వాళ్ళకు 10 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఎదురు చూసినటువంటి సందర్భం. కానీ అదే పటేల్ రమేష్ రెడ్డి పార్టీనే నమ్ముకుంటున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి చాలా అనువుగా ఫ్రెండ్ గా ఉన్నాడు. అదే సమయంలో ఇద్దరు ఒకప్పుడు క్లాస్మేట్స్ గా ఒకే హాస్టల్లో పెరిగినటువంటి ఇద్దరు కూడా నాడు సీఎం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన గాని, అలాగే పటేల్ రమేష్ రెడ్డి ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఆయన అందుకనే మొన్న 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, పటేల్ రమేష్ రెడ్డికి తీవ్ర అన్యాయం జరిగింది అసెంబ్లీ టికెట్ విషయంలో, ఆయన భవిష్యత్తును నేను చూసుకుంటాను అని కూడా చెప్పారు. ఎంపీ టికెట్ విషయంలో ఆయన ఆస్పిరెన్స్ కూడా ఇచ్చారు ఉత్తమ్తో సహా. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా గంట క్రితం రిలీజ్ అయినటువంటి లిస్ట్ లో ఆయన పేరు లేదు. మళ్ళీ కందూరు జానారెడ్డి ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నారో నల్గొండలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి తనయుడు రఘువీర్ పేరు నల్గొండ ఎంపీ టికెట్ రేస్ లో ఆయన పేరు ఉన్నట్టుగా కూడా కాసేపటి క్రితం తెలిసిన నేపథ్యంలో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఆయన చాలా ఆందోళనలో కూడా ఉన్నారు. ప్రజెంట్ ఆయన సూర్యాపేటలో ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన తిరిగినటువంటి సందర్భం. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనుచరుడుగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనకి టికెట్ ఉన్న అసెంబ్లీలో రాలేదు. ఇప్పుడు ఎంపీగా రాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం పరుస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. రఘువీరు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారనేది కూడా ఆయనే తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ ఆయన భవిష్యత్తు ఏంటి అనేది కూడా అగమ్యగోచరంగా ఉంది. అయితే ఇదంతా తెలుసుకున్నటువంటి బీజేపీ శ్రేణులు ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రజెంట్ అయితే పటేల్ రమేష్ రెడ్డి ఎక్కడ కూడా బీజేపీకి వెళ్తున్నారని కానీ ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి. బీజేపీలో కొంతమంది నేతలు మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, సూర్యాపేటకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నల్లగొండ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు అందరూ కూడా పటేల్ రమేష్ రెడ్డికి ఫోన్ చేసి అడుగుతున్నటువంటి సందర్భం. నల్లగొండ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తారంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. పటేల్ రమేష్ రెడ్డి మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే చివరి నిమిషంలో అయినా నాకు ఎంపీ టికెట్ దక్కుతుందేమో అన్నటువంటి ఆశపడ్డాను. బట్ కానీ మళ్ళీ మరోసారి నిరాశపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఎలా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు మొన్న ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం,
అదే సమయంలో ఇప్పుడు ఎంపీ టికెట్ రాకపోవడం పట్ల ఆయన భవిష్యత్తులో రాజ్యసభ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఎమ్మెల్సీ ఇప్పుడు ఖాళీ అయ్యే అవకాశం లేదు. కానీ ఆయనకి ఎలాంటి కార్పొరేషన్ పదవి ఇస్తారు, ఇక పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉంటుంది, ఇవన్నీ కూడా పటేల్ రమేష్ రెడ్డికి బుజ్జగించితే గానీ ఆయన ఊరుకునే పరిస్థితి అయితే లేదు. బట్ ఇప్పటికే ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, రేవంత్ రెడ్డికి అనుచరుడుగా పార్టీ కోసం ఎంతో శ్రమపడ్డ తను ఈ రోజు ఎటుగాకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిపై ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, సూర్యాపేట ప్రజానీకం అందరూ కూడా తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.